హాయ్ హలో నమస్తే, నేను మీ హోస్ట్ అక్షర విహారి. మన భారతదేశంలో భారతీయులందరూ ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారన్నా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇట్లాంటి యాత్రలు అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే అలాంటి యాత్రలని చాలా తక్కువ మంది కవర్ చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి అని తెలియకపోవడమే. అయితే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత పివి భరత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఒక దశాబ్ద కాలం నుంచి ఎన్నో వేల మందిని దగ్గర ఉండి స్టెప్ 1 నుంచి డెస్టినేషన్ వరకు వాళ్ళతో కలిసి తీసుకుని వెళ్ళారు. భరత్ శర్మ గారితో ఈరోజు ఇంటర్వ్యూ. హలో సార్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? శర్మ గారు, చాలా మంది ఉంటారు, చాలా ట్రావెల్ చేయాలి అనుకుంటూ ఉంటారు. అలాగే పెద్దవాళ్ళు ఉంటారు, తీర్థయాత్రలు దగ్గర ఉండి మాకు ఎవరైనా చూపిస్తే బాగుండు అనుకుంటారు. అంతేకాకుండా తీర్థయాత్రలకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఇక వాళ్ళ ముచ్చట చెప్పనవసరం లేదు, ఇంటి చుట్టూ వాళ్ళందరూ వచ్చి చేరి మరీ వాళ్ళ ముచ్చట్లు వాళ్ళ విశేషాలు అన్నీ అడుగుతూ ఉంటారు. అయితే మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము, లైక్ ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ పెడుతూ ఉంటారు, మేము అటు వెళ్ళొచ్చాము ఇటు వెళ్ళొచ్చామని. బట్ రీల్స్ కాబట్టి ఎంత కవర్ చేయలేరు వాళ్ళు ఇన్ఫర్మేషన్ని. చాలా తక్కువ టైంలో వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు, ఇక్కడ స్టార్ట్ అయ్యాం, ఇక్కడ డెస్టినేషన్, ఇక్కడ హాల్టింగ్ అని. అయితే మా ప్రేక్షకుల కోసం మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు? అంటే ఏ రోజు స్టార్ట్ అవ్వాలి, ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళైతే ఎన్ని డేస్ లీవ్ పెట్టుకోవాలి, అండ్ చుట్టుపక్కల ప్లేసెస్ ఎట్లాంటివి కవర్ చేస్తారు? ముఖ్యంగా నేపాల్ ముక్తినాథ్ యాత్ర కూడా చాలా మంది చేయాలనుకుంటారు, దాని గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటారు. మీరు చెప్పండి మీ మాటల్లో, ఏ రోజు స్టార్ట్ చేయాలి, ఎన్ని డేస్ లీవ్ పెట్టుకోవాలి, ఎట్లాంటి ప్లేసెస్ కవర్ చేస్తున్నారు, సో ఎన్ని డేస్ హాల్టింగ్ ఉంటుంది, ముఖ్యంగా లైక్ ఓవరాల్ డ్యూరేషన్ ఎట్లా ఉంటుంది, అదంతా మీ మాటల్లో తెలుసుకోవచ్చా? షూర్, తప్పకుండా. ముందుగా ప్రేక్షకులకి మరొకసారి నమస్కారం. మన భారతదేశం ఎన్నో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలకు నిలయం. అయితే నేపాల్ ముక్తినాథ్, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కైలాష్ మానసరోవర్, అదేవిధంగా శ్రీలంక, ఇవన్నీ కూడా మన భారతదేశంలో లేనప్పటికీ కూడా ఒకప్పుడు మన భరతవర్షం, మన భరతఖండం, జంబూ ద్వీపంలో ఉన్నటువంటి ప్రదేశాలు ఇవన్నీ. భౌగోళికంగా ఇవాళ మన నుంచి దూరంగా ఉన్నాయి, కానీ ఈ నేపాల్ ముక్తినాథ్ అనేటువంటి ప్రదేశం కూడా హిందుత్వ భావాలతో ఉన్నటువంటి ఒక దేశంలో ఒకటని చెప్పచ్చు మనం. అయితే ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్ర అనేటువంటిది సహజంగా ఇతకు పూర్వము 12 జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో 12 జ్యోతిర్లింగాల్లో అందరికీ కూడా పరమేశ్వరుడు లింగ రూపంలో మాత్రమే దర్శనమిస్తూ, ఆ 12 జ్యోతిర్లింగాలు అయిన తర్వాత వారు పరమేశ్వరుడు పంచముఖ స్వరూపంగా దర్శనమిచ్చేటువంటి ఒక ప్రదేశమే నేపాల్లో ఉన్నటువంటి పశుపతినాథుడిగా మనం చెప్పబడుతూ ఉన్నాం. కాబట్టి ఈ 12 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శనం చేసుకోవడం ఎంత విశేషమో, అంతే సమానంగా నేపాల్, అదేవిధంగా నేపాల్లో ఉన్నటువంటి పశుపతినాథ్ కానీ ముక్తినాథ్కి వెళ్ళాలన్నట్టుగా కోరిక కూడా చాలామందికి ఉంటుంది. అయితే ఈ నేపాల్ ముక్తినాథ్ అనేటువంటి ఈ యాత్రని ఒకసారి వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక వాటిల్లో చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశాలన్నీ మనం కవర్ చేస్తూ మన యొక్క టైంని యూటిలైజ్ చేసుకొని లైఫ్లో ఇంకొకసారి అక్కడికి వెళ్ళి ఇది మిస్ అయిపోయాము అనేటువంటి ఒక ఫీలింగ్ లేకుండా మనం ఏ రకంగా అయితే మన షెడ్యూల్ ప్లాన్ చేసుకోవచ్చు అనేటువంటిది యాత్రికులకి ఒక మ్యాప్ రూపంలో మనం వివరించడానికి ప్రయత్నం చేద్దామమ్మా. ఒకసారి మనం నేపాల్ ముక్తినాథ్ యాత్రకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అసలు మనం హైదరాబాద్ కానీ లేకపోతే ఇండియాలో ఎక్కడి నుంచి అయినా సరే మనం ఈ యాత్రకు వెళ్ళాలంటే ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలనేటువంటిది ఇన్ డీటెయిల్గా మనం ఏ ప్లేసెస్ చూడొచ్చో మ్యాప్తో సహా చూసి మనం ఎలా వెళ్తున్నాం ఏంటి అనేటువంటిది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు హైదరాబాదే కానీ లేతే ఇండియాలో ఉన్నటువంటి ఎటువంటి ఎయిర్పోర్ట్ ప్లేస్ నుంచి అయినా సరే, లేదా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే మనం నేపాల్ ముక్తినాథ్ యాత్రకి మనం స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం స్టార్టింగ్ డెస్టినేషన్, ఎండింగ్ డెస్టినేషన్ అటువంటివి 2 పాయింట్స్ మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా క్లాక్ వైజ్గా చూసుకుంటే ఒక రకంగా, యాంటీ క్లాక్ వైజ్గా చూసుకుంటే ఇంకో రకంగా. ఇలా అయినా స్టార్ట్ చేయొచ్చు. మనం హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా పాట్నా వరకు ఫ్లై అయిపోయి, లేదా హైదరాబాద్ నుంచి పాట్నా వరకు బై ట్రైన్లో అయినా వెళ్ళొచ్చు. మన యొక్క ఎకనామికల్ కండిషన్స్ని బట్టి ఫ్లైట్ అయితే తక్కువ టైంలో షార్ట్ అండ్ స్పీడ్గా పూర్తవుతుంది, ట్రైన్ అయితే 2 days పడుతుంది. కాబట్టి ఈ యొక్క డిఫరెన్షియేషన్ చూసుకొని, అందుకే ఈ డే 1 అన్నటువంటిది మనం దీన్ని కవర్ చేయట్లేదు. ట్రైన్లో వెళ్ళేటువంటి డే అయితే మనం లెక్క వేయట్లేదు. ఇందులో మనం పాట్నా నుంచి వెళ్ళి మన టూర్ స్టార్ట్ చేస్తే
పాట్నా టు జనక్పూర్, జనక్పూర్ టు ధనుషాధామ్, కాఠ్మండు, అదేవిధంగా మనోకామన, పోఖ్రా, జామ్సమ్, ముక్తినాథ్, మళ్ళీ జామ్సమ్ వచ్చేసి పోఖ్రా వచ్చేసి నెక్స్ట్ లుంబిని చూసుకొని గోరఖ్పూర్ నుంచి మళ్ళీ మనం హైదరాబాద్ కానీ లేదంటే మనం ఏ డెస్టినేషన్లో మొదలు పెడతామో ఆ డెస్టినేషన్లో మనం పూర్తి చేస్తున్నాం. సో పాట్నాలో స్టార్ట్ చేస్తే గోరఖ్పూర్లో ట్రిప్ ఎండ్ అవుతుంది, లేదా హైదరాబాద్ నుంచి కానీ మిగతా ఏ ప్లేస్ నుంచి అయినా సరే, హైదరాబాద్ నుంచి లేదంటే మిగతా ఏ ప్లేస్ నుంచి అయినా సరే మనం ఫ్లై అయ్యి గోరఖ్పూర్లో స్టార్ట్ అవుతే గోరఖ్పూర్ నుంచి లుంబిని, లుంబిని నుంచి చూసుకుని ఆటోమేటిక్గా పోఖ్రా, ముక్తినాథ్, జామ్సమ్, కాఠ్మండు, అదేవిధంగా ఇటు మనోకామన, కాఠ్మండు, ధనుషాధామ్, జనక్పూర్, పాట్నా చూసుకొని కూడా మనం బ్యాక్ వచ్చేసేయచ్చు. సో ఇటు నుంచి స్టార్ట్ చేసిన రెండు కూడా కరెక్ట్ రూట్సే. ఇది క్లాక్ వైజ్గా చేయడం, ఇది యాంటీ క్లాక్ వైజ్ చూడడం. ఈ టూర్లో ఫస్ట్ మనం ఇది చూడాలి, దాని తర్వాత ఇంకోటి చూడాలి అటువంటిది ఉండదు. ఈ కంప్లీట్ ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్రలో మన రూట్ అడ్జస్ట్మెంట్ కోసం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం రూట్ కూడా మార్చుకోవచ్చు మన కన్వీనియంట్ని బట్టి. అందుకని ఇందులో మనం ఫస్ట్ యాజ్ పర్ అవర్ కన్వీనియంట్ ప్రకారం మనం హైదరాబాద్ నుంచి పాట్నా వెళ్ళి గోరఖ్పూర్ నుంచి ఎగ్జిట్ అయ్యేటువంటి ప్లేస్ చూద్దాం. ఎందుకు పాట్నా నుంచి స్టార్ట్ అయ్యి గోరఖ్పూర్ నుంచి ఎగ్జిట్ అవుతున్నామో ఒకసారి మీకు ఈ వీడియో అంతా పూర్తి చూసిన తర్వాత లాస్ట్లో మనకు కంక్లూజన్ పాయింట్ వస్తుంది. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనం డే 1 బయలుదేరితే ఇవాళ రేపట్లో ఎవరు ట్రైన్లో టైం వేస్ట్ చేసుకోవట్లేదు కాబట్టి ఫ్లైటే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. కాబట్టి హైదరాబాద్ నుంచి మనం డే 1 మార్నింగ్ మనం ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అట్లా తీసుకోగలిగితే బిఫోర్ లంచ్ పాయింట్ వరకు మనం పాట్నా వెళ్ళడానికి 2 hours ఫ్లైట్ టైం అంతకు మించి పట్టదు. డైరెక్ట్ ఫ్లైట్స్ చాలా ఉంటాయి పాట్నాకి. సో ఇది పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కాబట్టి ఇబ్బంది ఉండదు. మన డెస్టినేషన్ ఫస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి పాట్నా డిపార్చర్ అయిన దగ్గర నుంచి మనం పాట్నా నుంచి మళ్ళీ తిరిగి మన టూర్ అంతా పూర్తి చేసుకుని మళ్ళీ గోరఖ్పూర్ వచ్చే వరకు మన దగ్గర ఒకటే వెహికలే క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది. డిఫరెంట్ వెహికల్స్ మారాల్సిన అవసరం పడదు. ఈ ఎయిర్పోర్ట్ బయట నుండి మనం ఏదైనా చిన్న వెహికల్ అయినా లేదంటే ఎక్కువ గ్రూప్ ఉంటే పెద్ద బస్ అయినా సరే ఆ ఉన్నటువంటి పెద్ద వెహికల్ని బట్టి మనం బేస్ చేసుకొని మనం ఇక్కడ నుండి డే స్టార్ట్ చేస్తున్నాం. వన్స్ ఎయిర్పోర్ట్ బయటికి రాగానే మనకు ఎయిర్పోర్ట్ బయటే బస్సు వెయిట్ చేస్తుంటుంది. ఇక్కడ నుండి మనం స్టార్ట్ అయ్యి ఒక 50-55 కిలోమీటర్స్ వెళ్ళంగానే మనకు సీతామఢి అనేటువంటి ఒక ప్లేస్ ఇక్కడ టచ్ అవుతుంది. ఆ సీతామఢి ప్లేస్ ఇక్కడ ఎందుకు మెన్షన్ చేయట్లేదు అని అంటే ఒకవేళ టైం అనేటువంటిది కంక్లూడ్ కాకపోవచ్చు ఒకసారి. అదేవిధంగా కాశీ యాత్రలో కూడా ఒక సీతామఢి అని అలహాబాద్ నుండి కాశీకి మధ్యలో ఒక ప్లేస్ వస్తుంది. సో ఈ రెండింటి మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడ సీతామఢి అనేటువంటి ఒక ప్లేస్ చూసుకోవచ్చు. ఒక 50-60 కిలోమీటర్స్ వెళ్ళిపోయిన తర్వాత మనం ఆల్మోస్ట్ 184 కిలోమీటర్స్ పాట్నా నుంచి ట్రావెల్ చేసి జనక్పూర్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్తాం. ఇది సీతమ్మ వారి యొక్క జన్మస్థలము, జనక మహారాజు గారి దర్బారుగా కనపడుతున్నటువంటిది. సో ఈ యొక్క జనక్పూర్లో మనం ఫస్ట్ నైట్ హాల్ చేస్తున్నాము. నెక్స్ట్ రోజు మార్నింగ్ డే 2న మనము ఈ జనక్పురి, అదేవిధంగా సీతమ్మ వారి యొక్క జన్మస్థలము, ఇక్కడ సీతారాముల వారికి పట్టాభిషేకం జరిగినటువంటి ఒక ప్రదేశము, లోకల్ సైట్ సీయింగ్లో చాలా నెంబర్ ఆఫ్ ప్లేసెస్, కనీసం ఒక 5-6 విశేషమైనటువంటి ఒక ప్లేసెస్ ఉంటాయి. రాముల వారికి సంబంధించినటువంటి విశేషమైన ప్లేసెస్ అన్ని చూసుకొని ఈ జనక్పూర్ నుండి మనం బ్రేక్ఫాస్ట్ కానీ లేదా లంచ్ కానీ చేసిన తర్వాత ఈ ధనుషాధామ్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్తాం. ఈ ధనుషాధామ్ అనేటువంటిది జనక్పూర్ నుంచి 27 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 27 కిలోమీటర్స్ అనేటువంటి ఈ ధనుషాధామ్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత ధనస్సుని విడిచినటువంటి ప్రదేశము. సో ఇక్కడ పిడి, ఏదైతే ధనుస్సును పట్టుకున్న పిడి ఉందో ఆ పిడి ఇక్కడ పడి భూమిలో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ నిండుగా ఉన్నటువంటి నీళ్లు ఉంటే నేపాల్లో సుభిక్షంగా ఉంటుందని, ఆ నీళ్లు కాస్త తగ్గితే నేపాల్కి కీడు శంకిస్తుంది అంటారు. కాబట్టి ఆ నీరు తగ్గినప్పుడే భూకంపాలు లాంటివి వస్తూ ఉంటాయని వారికి చాలా విశేషమైనటువంటి ప్రగాఢ నమ్మకం. ఈ ధనుషాధామ్ అనేటువంటిది చాలా పెద్దగా ఉంటుంది. ధనస్సు ఏ ఆకారంలో ఉందో ఆ ఆకారంలో ఆ మట్టి, ఆ రాళ్ళన్నీ కూడా గడ్డగట్టి ఉంటాయి. అటువంటి రాళ్ళు, అటువంటి మట్టి మనకు ఆ పరిసరాల్లో ఎక్కడ కనపడదు. ఇక్కడ నుండి విడిచిన ధనస్సు నేపాల్లో విరిస్తే ఒక ముక్క ఎగిరి వచ్చి రామేశ్వరంలో పడింది అని చెప్తారు, ధనుష్కోడిలో. కాబట్టి ఈ యొక్క ధనుషాధామ్ అటువంటి ప్రదేశాలను చూస్తే ఆ ధనస్సు అవన్నీ చూసిన తర్వాత మనం నమ్మకుండా ఉండలేము. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ధనుషాధామ్ అని. ఆ ధనుషాధామ్ దర్శనం చేసుకుని ఆల్మోస్ట్
213 కిలోమీటర్స్ 213 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేసి మనం కాఠ్మండు వచ్చేస్తాం, నేపాల్ క్యాపిటల్ సిటీ. ఈ కాఠ్మండు వచ్చిన తర్వాత మనం నెంబర్ ఆఫ్ ప్లేసెస్ చూడడానికి ఇక్కడ మనం 2 నైట్స్ కనీసం స్టే చేయాల్సి వస్తుంది. సో డే 2 మనం ఇక్కడ పూర్తి చేసుకుని ధనుషాధామ జనక్పూర్ పూర్తి చేసుకుని నైట్ స్టే కోసం కాఠ్మండు వచ్చేసాం. ఇక్కడ నుంచి మొదలు పెడితే మనం ఏ ప్లేస్లో అయినా సరే కాంప్రమైజ్ అయి ఉండాల్సినటువంటి ఏ పరిస్థితుల్లో హోటల్స్ ఉండవు. ఇదంతా చక్కటి టూరిస్ట్ ప్లేసే కాబట్టి మంచి ఏసీ రూమ్స్, మంచి అకామిడేషన్సే ఉంటాయి. ఫుడ్ కూడా మన సౌత్ ఇండియన్ ఫుడ్డే. మనం హైదరాబాద్ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మన హైదరాబాద్ వచ్చే వరకు మన సౌత్ ఇండియన్ ఫుడ్డే మనం ఎంజాయ్ చేస్తాము. సో మనతో పాటు ఒక తెలుగు స్పీకింగ్ గైడ్తో పాటు మీకు అన్ని ఈ ప్లేసెస్ మీద అవగాహన ఉన్నటువంటి ఒక ట్రావెల్ గైడ్తో ఈ టూర్ సాగుతుంది. సో డే 2 నైట్ హాల్ట్ మనం కాఠ్మండు చేసిన తర్వాత నెక్స్ట్ రోజు డే 3 ఎర్లీ మార్నింగ్ పశుపతినాథ్ దర్శనము, అదేవిధంగా ఇక్కడ మన అభిషేకము అటువంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. సుమారుగా ఒక 1500 నుంచి 2000 రూపాయల్లో అభిషేకం కూడా ఇక్కడ పూర్తవుతుంది సామాగ్రితో పాటు. శక్తి లేని వారు దర్శనం చేసుకోవచ్చు మన అభిలాషను బట్టి. సో ఈ పశుపతినాథ్ అనేటువంటిది 12 జ్యోతిర్లింగాలన్నీ కూడా పూర్తయిన తర్వాత ఇక్కడ పంచముఖ స్వరూపంగా దర్శనం వచ్చేటువంటి ఒక శివలింగాన్ని మనం చూస్తాము. సో 12 జ్యోతిర్లింగాలు ఎంత విశేషమైనటువంటివో ఈ పశుపతినాథ్ని కూడా దర్శించుకోవడం అంత విశేషమైనటువంటిది అని చెప్తారు. సో ఈ యొక్క పశుపతినాథ్ టెంపుల్ దర్శనం చేసేసుకొని ఇక నుండి మనం జల్ నారాయణ అనే ఒక ప్లేస్ దర్శనంకి వెళ్తాం. మనం స్లీపింగ్ నారాయణమూర్తి, చాలా పెద్ద నారాయణ స్వామి వారు శ్రీ మహావిష్ణువు నీళ్ళలో పడుకున్నటువంటి ఇది. చాలామంది ఇది ఫ్లోటింగ్ విగ్రహం అంటారు, కాదు, చాలా బరువైనటువంటిది, నీటిలో ఉంటుంది. సో పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుని మనం ఈ పశుపతినాథ్ దగ్గర నుంచి కొద్ది దూరంలో చూసుకొని ఇక నుండి లోకల్ సైట్ సీయింగ్స్లోనే అమ్మవారి టెంపుల్, తర్వాత డోలేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అని ఈ యొక్క లోకల్ సైట్ సీయింగ్లోనే మనం చూస్తాము. డోలేశ్వర్ మహాదేవ్ అనేటువంటిది మనకు ఇక్కడ మోపి స్థానం అయితే, కేదార్నాథ్ అనేటువంటిది మనకు చివరికి తలస్థానము అని చెప్తారు. కాబట్టి డోలేశ్వర్ మహాదేవ్ కూడా ఇక చాలా విశేషమైనటువంటిది. సో ఇవన్నీ పూర్తి చేసుకొని ఆవాలే ఓపిక ఉంటే లోకల్ సైట్ సీయింగ్స్ ఆఫ్ కాఠ్మండు ఏవైతే ఉన్నాయో, దర్బార్ స్క్వేర్, అదేవిధంగా రాజుగారి గది, ఇటువంటివన్నీ ఈ కాఠ్మండులో పూర్తి చేసుకుంటారు. సో డే 2 డే 3 అంతా కూడా కంప్లీట్గా మనము డే 2 నైట్ హాల్ట్ ఇక్కడ చేసిన తర్వాత డే 3 డే 4 కంప్లీట్గా మనకు షాపింగ్కి, పశుపతినాథ్కి, జల్ నారాయణ్కి, స్వయంభూ అనే బుద్ధా ప్లేసెస్కి, తర్వాత లోకల్ సైట్ సీయింగ్స్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ప్లేసెస్ కవర్ చేసుకుంటూ షాపింగ్ లాంటివి చేయడానికి కూడా ఈ యొక్క కాఠ్మండు అనేటువంటిది కాస్త అనుకూలమైన ప్రదేశం అని చెప్తారు. కాబట్టి ఇక్కడ డే 2 నైట్, డే 3 అండ్ డే 4 నైట్ అంతా ఇక్కడ గడిచిపోతుంది. సో మనం 3 నైట్స్ కాఠ్మండులో పెట్టుకోగలిగితే 2 డేస్ కనీసం మనం కాఠ్మండులో ఎంజాయ్ చేయొచ్చు, ఆ ప్లేసెస్ని చూడొచ్చు. కాబట్టి సో ఈ ప్లేస్ అనేటువంటిది ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరెస్ట్ మౌంటైన్ కూడా ఒక రైడ్ ఉంటుంది. ఈ కాఠ్మండులోనే ఒక 30 మినిట్స్ డ్రైవ్కి వెళ్తే మన ఇండియన్ కరెన్సీలో ఒక 10,000 రూపీస్ మనం పెట్టుకోగలిగితే మనం మినీ హెలికాప్టర్స్లో, చార్టర్డ్ ఫ్లైట్స్లో తీసుకెళ్ళి మౌంట్ ఎవరెస్ట్ సంబంధించినవన్నీ ఒక 30 మినిట్స్ ఫ్లై చేయించి ఎయిర్లో మనకు చూపించి గాలిలోనే మనల్ని ఆ యొక్క దర్శనం అంతా చేయించి తిరిగి ఈ కాఠ్మండు హోటల్లో మనల్ని దింపడం జరుగుతుంది. సో మౌంట్ ఎవరెస్ట్ రైడ్ అంటారు, అది కూడా ఒకటి పెట్టుకోవచ్చు. ఇదే సేమ్ ఎన్వైరన్మెంట్ మనం పోఖ్రా టు జామ్సమ్ కూడా ఫ్లై అవుతూ చూస్తాం కాబట్టి అదంతగా ఎకనామికల్గా భావిస్తే వెళ్ళడం లేదు. సో డే 4 ఇక్కడ నైట్ అంతా పూర్తయిన తర్వాత డే 5 మనం బయలుదేరి 122 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసి మనోకామన అన్నటువంటి టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ రోప్ వే పాయింట్ ఉంటుంది. ఈ రోప్ వే పాయింట్కి 122 కిలోమీటర్స్ వెళ్ళి ఇక్కడ నుండి ఒక 30 మినిట్స్ మనం రోప్ వేలో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ రోప్ వేస్ ఉంటాయి. సో ఈ రోప్ వేలో మనం ట్రావెల్ చేసి వన్స్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక నిదానంగా చిన్నగా మనం నడిస్తే ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ప్లస్ కొద్దిగా మెట్లు ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ కలిపితే ఒక 100 మెట్ల వరకు కావచ్చు. ఒక 1/2 కిలోమీటర్ వాక్ ఉంటుంది మనోకామనాదేవి శక్తిపీఠంకి వెళ్ళడానికి. ఇక్కడ మనస్సులో ఏది కోరితే అది నెరవేర్చేటువంటి ఒక అమ్మవారి దేవాలయం అని చాలా ప్రసిద్ధిగా చెప్తారు. సో ఈ మనోకామన టెంపుల్ దర్శనం చేసుకుని మనస్ఫూర్తిగా అమ్మవారిని మనం స్మరిస్తే ఏ కోరిక కోరితే
ఆ కోరిక ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుతుంది అని చెప్తారు. చాలా విశేషమైనటువంటి దేవాలయం. ఇక్కడ మనం దర్శనం చేసుకుని మళ్ళీ బ్యాక్ రోప్ వేలోనే మనం ట్రావెల్ చేసి ఈ పాయింట్కి వచ్చేస్తాం. రోప్ వే అప్ అండ్ డౌన్ మన ఇండియన్ కరెన్సీలో మ్యాక్సిమం ఒక 500 నుంచి 600 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఈ ప్లేస్ నుండి మళ్ళీ ఒక 96 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేస్తే పోఖ్రా అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళిపోతాం. ఈ పోఖ్రా అనేటువంటి ఒక ప్లేస్ హిమాలయాస్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యేటువంటి ప్లేస్. హిమాలయాస్ అన్నీ కూడా ఈ ప్లేస్ నుండి మనకు స్టార్ట్ అవుతాయి. ఈ పోఖ్రాలో లేక్, తర్వాత వాటర్ ఫాల్స్, మంచి మౌంటైన్ రేంజెస్, హిమాలయాన్ కొండలు అన్నీ కనపడతాయి ఇక్కడ నుండి. ఈ పోఖ్రాలో మనం చూడవలసినటువంటి ఎక్కువ లోకల్ సైట్ సీయింగ్స్ అన్నీ 1 డే పడుతుంది. ఫీవా లేక్ అని, ఈ ఫీవా లేక్ మధ్యలో వారాహి అమ్మవారి టెంపుల్, తర్వాత బిందు మాధవ్ టెంపుల్, గుప్తేశ్వర్ మహాదేవ్ అని, అదేవిధంగా డేవిస్ ఫాల్ అని, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ మనం ఈ యొక్క పోఖ్రాలో చాలా లోకల్ సైట్ సీయింగ్స్ చూడాల్సిన ప్లేసెస్ అన్ని కవర్ చేసుకుంటాం. మనం డే 5 నైట్ పోఖ్రాలో స్టే చేసి డే 5 రోజు మనం ఇవన్నీ కూడా పూర్తి చేసేసుకొని డే 5 మనం ఈ లోకల్ సైట్ సీయింగ్స్ అన్ని చేసేసుకొని ఇక్కడే స్టే చేస్తాం. నెక్స్ట్ మనం డే 6 మనం పోఖ్రా నుంచి బయలుదేరి జామ్సమ్కి చార్టెడ్ ఫ్లైట్లో 18 సీటర్ ఫ్లైట్స్లో మనం పోఖ్రా నుంచి జామ్సమ్ అనేటువంటి ఒక ప్లేస్కి ఫ్లై అవుతాం. ఒకవేళ క్లైమేట్ బాగలేకపోతే ఒక్కొక్కసారి ఒక ఫ్లైట్ ఫ్లై అవుతుంది, సెకండ్ ఫ్లైట్ ఫ్లై అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉండకపోవచ్చు క్లైమాటికల్ కండిషన్స్ వల్ల. సో అటువంటి టైంలో మనం ఇక్కడ నుండి బై రోడ్ 12 hours ట్రావెల్ చేసి జామ్సమ్కి వెళ్ళడానికి కూడా మనం ప్రిపేర్ అయి ఉండవలసి వస్తుంది. సో కంపల్సరీ మనం ఈ ఫ్లైట్ ఉంటేనే వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ ఒక్క ప్లేస్లో మాత్రం మనం క్లైమాటికల్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాం కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ చార్టర్ ఫ్లైట్స్ ఫ్లై కాకపోయినా బై రోడ్ లోకల్ జీప్స్ అండ్ మినీ వ్యాన్స్లో కూడా జామ్సమ్ వరకు చేరుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ ఫ్లై అవుతుంది, రిటర్న్ వచ్చేటప్పుడు క్లైమేట్ బాగలేకపోతే కూడా రోడ్డు రావాల్సి వస్తుంది. వెళ్ళేటప్పుడు మనం రోడ్లో వెళ్ళిపోతాము, క్లైమేట్ బాగుంది అంటే వచ్చేటప్పుడు ఫ్లైట్లో కూడా రావచ్చు. సో మన చేతిలో ఉండదు, బై రోడ్ మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం. కానీ హెలికాప్టర్స్ ఈ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సీజన్ని బట్టి అప్డేట్ అవుతాయి కాబట్టి కొన్ని వర్షాకాలంలో ముఖ్యంగా ఆగస్ట్ మంత్లో నేపాల్ ముక్తినాథ్ ఈ ప్లేస్లో వర్షాలు పడేటువంటి కాలం అని చెప్తారు. ఒక పోఖ్రాలో మాత్రమే రోజు ఎండ ఉంటుంది, వర్షం పడుతుంది, చలిగా ఉంటుంది, ప్లస్ మంచు కురుస్తుంది. సో ఈ 4 రకాల సీజన్స్ అన్నీ ఒకసారికి పోఖ్రాలో సేమ్ డేలో చూస్తాం మనం. కాబట్టి ఎప్పుడు ఎలా క్లైమేట్ మారుతుందో తెలియదు కాబట్టి ఈ యొక్క ప్లేస్లో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఏదర్ బై చార్టెడ్ ఫ్లైట్ లేకపోతే బై జీప్ మనం వెళ్ళాల్సి వస్తుంది. జీప్ బై రోడ్డు వెళ్తేనేమో 159 కిలోమీటర్స్ వస్తుంది. అదే మనం చార్టెడ్ ఫ్లైట్లో ఫ్లై అవుతే ఒక 30 minutesలో మనం పోఖ్రాలో జామ్సమ్ చేరుకుంటాం. ఇక్కడ నుండి ఇంకో 27 కిలోమీటర్స్ మనం లోకల్ జీప్స్లో ట్రావెల్ చేస్తే గండకీ నది అంతా కూడా దాటుకొని ఈ గండకీ నదిలోంచి మనం ట్రావెల్ చేసి మనం ఇక్కడ ఒక 3 kilometers వాక్ ఉంటుంది. లైట్గా ఈ ప్లేస్లో వెళ్ళిన తర్వాత తల తిరిగినట్టుగా లేతే వామిటింగ్ సెన్సేషన్స్ లేతే ఇక్కడికి వెళ్ళిన తర్వాత కాస్త గిడ్డినెస్ అనేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ కొద్దిగా ఎక్కువ కాదు కానీ కొద్దిగా లైట్ హై ఆల్టిట్యూడ్కి వెళ్ళినటువంటి ఫీలింగ్ అనిపిస్తుంది. ఎవరైతే ఇక్కడ ఒక 10-15 నిమిషాలు కాస్త రిలాక్స్గా ఉండి కాస్త హాట్ వాటర్ టీ లాంటిది తీసుకొని మళ్ళీ ఈ డిస్టెన్స్ మనం కవర్ చేయొచ్చు. ఒకవేళ ఎక్కువగా ప్రాబ్లం అనిపిస్తే మాత్రం ఈ ప్లేస్లో పచ్చకర్పూరము బాగా కాస్త స్మెల్ చూస్తూ ఉన్నా సరే ఆక్సిజన్ పెరుగుతుంది. ఇంకా హయ్యర్ ప్రాబ్లం ఏదైనా ఉంటే డయామాక్స్ అనేటువంటి ట్యాబ్లెట్ మనం క్యారీ చేసుకుంటే అది బ్లడ్ థిన్నర్ కాబట్టి హై ఆల్టిట్యూడ్లో ఇబ్బంది కాకుండా మనకు హెల్ప్ చేస్తుంది. ఈ 3 kilometers వాక్ అనేది చాలా ప్లేన్ ల్యాండ్లో ఉంటుంది, కొండలు గుట్టలు లాంటివి ఎక్కేదే ఉండదు. ఆ 3 kilometers వాక్ అయిపోయిన తర్వాత మనకు 360 steps వస్తాయి. ఒకప్పుడు మనం డేంజరస్ రూట్లో వెళ్ళేటువంటి ఆప్షన్ ఉండేది, కానీ ఇక్కడ ఈ స్టెప్స్ కట్టిన తర్వాత కాస్త సేఫ్టీ ఉంది. కానీ 365 మెట్లు నిదానంగా ఎక్కచ్చు, మనకు ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుంది. సో ఒక 1 hour టైం తీసుకున్నా సరే జాగ్రత్తగా 1 to 2 hours మనం నిదానంగా వెళ్ళినా ఇబ్బంది లేదు. ఈ యొక్క 365 మెట్లు ఎక్కి మనం ముక్తినాథ్ వరకు మనం వెళ్ళిపోతాం. ఈ ముక్తినాథ్ వెళ్ళిన తర్వాత ఈ ముక్తినారాయణుడు టెంపుల్ చుట్టూ సప్త ఋషులు తపస్సు చేస్తుంటారని చెప్తారు. సో 7 hills మధ్యలో ఈ యొక్క ముక్తినారాయణుడి యొక్క టెంపుల్ ఉంటుంది. ఈ దేవాలయం ఏదైతే ఉందో 108 దివ్య దేశాల్లో ఇదొకటి. అదేవిధంగా 8 ప్రదేశాల్లో
శ్రీ మహావిష్ణువు కలియుగంలో వెలిసి ఉన్నటువంటి వాటిలో శ్రీరంగం, తిరుపతి, అదేవిధంగా ఈ ముక్తినాథ్ కూడా ఈ 8లో ఒకటి అన్నమాట. కాబట్టి 108 దివ్యదేశాల్లో ఒకటి, 8 కలియుగంలో శ్రీ మహావిష్ణువు నెలకొన్నటువంటి ఒక ప్రదేశంలో ఇది ఒకటి. కాబట్టి చాలా విశేషమైనటువంటి దేవాలయం. ఈశ్వరుడు కైలాసగిరిలో తర్పణం వదిలితే ఆ నీళ్ళన్నీ కూడా ఈ చుట్టూ 108 నందీశ్వరుల యొక్క దారులు ఉంటాయి. ఆ 108 నందీశ్వరుల నుంచి మనకు ఆ నీళ్ళన్నీ కూడా ఇక ప్రవహిస్తూ ఉంటాయి. ఇటువైపు నుంచి కుదిరితే స్నానం చేసుకుంటూ, లేదంటే ఆ నీటిని నెత్తి మీద ప్రోక్షణ చేసుకుంటూ మనం ఆ యొక్క ప్రదక్షిణ అంతా కూడా పూర్తి చేసుకుని, ఇక్కడ 2 గుండాలు ఉంటాయి, మోక్ష గుండము, అదేవిధంగా ఇక్కడ జీవగుండం అని 2 గుండాలు ఉంటాయి. వీటిల్లో మనం ఆ 2 కొలంలో స్నానం చేస్తే చేయొచ్చు, లేదా ప్రోక్షణ చేసుకుని ఈ ముక్తినారాయణ టెంపుల్లోకి వెళ్ళి సాలగ్రామ రూపంలో ఉన్నటువంటి ముక్తినారాయణని, అదేవిధంగా విగ్రహాన్ని దర్శనం చేసేసుకొని చాలా కూల్గా ప్రశాంతంగా కాసేపు మనం ధ్యానం చేసుకొని మంచిగా మనం అక్కడ కూర్చోడానికి చాలా ప్లెంటీ ఆఫ్ టైం ఇస్తారు. హడావిడి ఏముండదు. అక్కడ నుంచి పూర్తి చేసుకుని మళ్ళీ ఈ స్టెప్స్ దిగేసి, ఈ యొక్క స్టెప్స్ దిగకంటే ముందే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో జ్వాలాముఖి అని ఒక ప్లేస్ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం అయిన తర్వాత ఆ ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు దర్శనం పూర్తి అయిన తర్వాత ఆ ప్రదేశంలో శివుడు ఆయన నిత్య అగ్నిహోత్రం చేసుకోవడానికి నీటిలో జ్వాలం చేసుకున్న ప్రదేశము, నీళ్ళలో అగ్ని వెలుగుతూ ఉంటుంది ఇక్కడ. అది కూడా చాలా విశేషం. దర్శనం చేసుకొని ఈ 360 స్టెప్స్ దిగి మళ్ళీ 3 కిలోమీటర్స్ వాక్ యాజ్ యూజువల్గా పూర్తి చేసుకొని ఈ గండకి నది దాటుతూ మనం మళ్ళీ తిరిగి ఇక్కడ బస్ పాయింట్ ఒకటి ఉంటుంది, అక్కడ నుండి బస్ ఎక్కేసి లోకల్ బస్లోనే మనం ఈ జాంసం అనే ప్లేస్కి చేరుకుంటాం. ఈ జాంసం అనేటువంటి ఒక ప్లేస్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ మనం మధ్యాహ్నం 2-3 అవుతుంది. ఆఫ్టర్నూన్ 2-3 అయ్యేసరికి క్లైమేట్ అంతా కూడా చాలా వరస్ట్గా మారిపోతుంది. ఇక్కడ నుంచి జాంసం నుంచి పోఖ్రాకి ఫ్లై అవ్వడం చాలా కష్టము. సో ఎప్పుడు కూడా పోఖ్రా టు జాంసం సేమ్ డేలో ఫ్లై అయ్యి అక్కడ నుండి ముక్తినాథ్ దర్శనం చేసుకొని మళ్ళీ జాంసంకి వచ్చేసి సేమ్ డేలో పోఖ్రా రావడం చాలా టఫ్ టాస్క్. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఒక నైట్ హాల్ట్ జాంసంలో ఉండాల్సి వస్తుంది. సో ఈ జాంసంలో ఒక రోజు మనం స్టే చేస్తే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. క్లైమేట్ కూడా కొద్దిగా చలిగా ఉంటుంది. సేఫ్టీ కోసం కాస్త షూ, గ్లౌజెస్ అండ్ థర్మల్ వేర్స్ లాంటివి ఏమైనా వేసుకుంటే ఈ యొక్క జాంసం ముక్తినాథ్ దగ్గర మాత్రమే మనకి ఈ యొక్క వింటర్ జాకెట్స్ లాంటివి అవసరం పడతాయి. ఇక్కడ రూయిస్ ఇస్తారు, ప్లస్ మంచి హోటల్, మంచి ఫుడ్ అని లభిస్తుంది ఇక్కడ. సో ఫెసిలిటీస్కి ఎటువంటి ఇబ్బంది లేదు. మంచి వుడెన్ హౌసెస్ కూడా లభిస్తాయి ఇక్కడ. సో చాలా ప్రశాంతంగా ఇక్కడ మనం స్టే చేసి నెక్స్ట్ మనం పోఖ్రాకు బయలుదేరి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్లో పోఖ్రా వచ్చేస్తాం. సో వన్స్ ఈ పోఖ్రా వచ్చిన తర్వాత లోకల్ సైట్ సీయింగ్స్ ఏమైనా ఉంటే పూర్తి చేసుకొని ఇక్కడ ఒక షాపింగ్ లాంటివి ఏమైనా రుద్రాక్ష లాంటివి ఏమైనా తీసుకోవాలన్నా ఏదైనా కాట్మండ్లో కూడా షాపింగ్ చేసి ఉంటాం. ఇంకేమైనా మిగిలితే ఈ పోఖ్రా కూడా మంచి షాపింగ్ పాయింట్. ఇక్కడ నుంచి పూర్తి చేసుకుని నెక్స్ట్ మనం డే 7 నైట్ స్టే చేసి డే 8 మార్నింగ్ మనం లుంబిని అనేటువంటి ఒక ప్లేస్కి 258 కిలోమీటర్స్ మనం బస్లో ట్రావెల్ చేసి వస్తాం. ఈ లుంబిని అనేటువంటి ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత ఇది బుద్ధుడి బర్త్ ప్లేస్. సో ఆ లుంబిని అనేటువంటి ఒక ప్లేస్లో మనం నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగే మనం ఇక్కడ దర్శనం చేసేసుకొని లోకల్లో కూడా చూడాల్సినటువంటి ఇంటర్నేషనల్ ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా ఓపిక ఉంటే చూసుకొని అగైన్ మనం ఈ లుంబిని అనేటువంటి ఒక ప్లేస్ నుండి ఇంకొక 127 కిలోమీటర్స్ హైవే రోడ్ ఇదంతా. జస్ట్ లుంబినికి 5-6 కిలోమీటర్స్ దూరంలో సొనాలి బార్డర్ అని. ఈ సొనాలి బార్డర్ మన ఇండియా నేపాల్కి సంబంధించి గోరఖ్పూర్కి దగ్గరగా ఉన్న బార్డర్. ఆ బార్డర్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని కేవలం 127 కిలోమీటర్స్ అంటే 2.5 to 3 అవర్స్లోనే మనం గోరఖ్పూర్ వచ్చేసి అవకాశం ఉంటే గోరఖ్పూర్లో గోరఖ్నాథ్ టెంపుల్ ఒకటి చూసుకొని స్ట్రైట్ అవే అక్కడ నుండి మనం బయలుదేరి ట్రైన్లో అయినా సరే లేదా ఫ్లైట్లో అయినా సరే మనం హైదరాబాద్ కానీ లేదా మిగతా ఏ డెస్టినేషన్స్లో అయినా సరే హైదరాబాద్ చేరుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి పాట్నా అయినా హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ అయినా మనం అవైలబిలిటీ ఆఫ్ ఫ్లైట్ని, ఈ ఫ్లైట్ ఫేర్స్ని, అవైలబిలిటీ ఆఫ్ ఈ హోటల్స్ని బేస్ చేసుకునే మనం గోరఖ్పూర్ నుంచైనా ట్రిప్ స్టార్ట్ చేసి ఇలా వెళ్ళొచ్చు, లేదా పాట్నా నుంచైనా సరే ట్రిప్ స్టార్ట్ చేసి ఇలా వెళ్ళొచ్చు. ఇంకా కొంతమంది గోరఖ్పూర్ వరకు వెళ్ళి ఇక్కడ నుండి వారణాసి వెళ్ళి వారణాసిలో ఒక రోజు అలా స్టే చేసి దర్శనం చేసుకొని అక్కడ నుండి హైదరాబాద్ కూడా రావచ్చు. లేదా గోరఖ్పూర్ నుంచి అయోధ్య కూడా చాలా దగ్గర అవుతుంది. గోరఖ్పూర్ నుంచి అయోధ్య చూసుకొని అక్కడ నుండి గోరఖ్పూర్ నుంచి అయోధ్య చూసుకొని
అయోధ్య నుంచి వారణాసి వచ్చి వారణాసి నుంచి కూడా హైదరాబాద్ రావచ్చు. సో ఇది మన యొక్క నేపాల్ ముక్తినాథ్ సంబంధించి చూడాల్సిన ప్రదేశాలు. జనక్పురి అనేటువంటి ఈ ప్రాంతం మాత్రమే చాలామంది స్కిప్ చేస్తారు, ఎందుకంటే ఇది పూర్తిగా మనం గమనిస్తే మ్యాప్లో ఒక చివరికి ఐసోలేటెడ్ అయి ఉంది. ఈ ఐసోలేషన్ అయినటువంటి ఈ పార్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 250 కిలోమీటర్స్ ప్లస్ 250 కిలోమీటర్స్, ఒక 500 కిలోమీటర్స్ డ్రైవ్ ఉంటుంది ఇదంతా. సో ఇంత హెవీ హెక్టిక్ జర్నీని మనము ఉండకూడదు అనుకున్నప్పుడు ఈ యొక్క జనక్పూర్ని తీసేసేసి మన మైండ్లో నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్ళిపోయి గోరఖ్పూర్ నుంచి మనం కాఠ్మండు, లుంబిని, పోఖ్రా, ముక్తినాథ్ చూసుకొని మనోకామన చూసుకొని బ్యాక్ వచ్చేసేయచ్చు. సో అప్పుడు ఏంటంటే మనకు ఈ జనక్పూర్ అనేది మిస్ అయినప్పుడు అయ్యో మనం జనక్పూర్ చూడలేకపోయాము, ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ చాలా ఉన్నాయట అని ఎవరో వచ్చి చెప్పిన తర్వాత మన సబ్కాన్షియస్ మైండ్లో మళ్ళీ ఇక్కడ ఏదో మనం మిస్ అయ్యామన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. సో ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్రకి ఒక ఆగస్టు అటువంటి టైంలో మాత్రమే వర్షాలు పడతాయి. ఏ సమయంలోనైనా వెళ్ళొచ్చు త్రూ అవుట్ ది ఇయర్. నేపాల్ ముక్తినాథ్ అంతా కూడా మంచి టూరిస్ట్ ప్లేస్. చాలా చక్కగా మనము ఈ వ్యవహారాన్ని పూర్తి చేసుకొని రావచ్చు. క్లైమేట్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా నిర్మలమైన క్లైమేట్, అదేవిధంగా మంచి పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చేటువంటి ఒక ప్రదేశం. హోటల్స్ కూడా చాలా బాగుంటాయి, మంచి హాస్పిటాలిటీ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు షార్ట్ అండ్ స్వీట్గా ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్ర ఇప్పుడు ఉన్నటువంటి ఈ రూట్లో చేసుకొని రావడానికి ఈ యొక్క గైడెన్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ షార్ట్ అండ్ స్వీట్గా ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్ర పూర్తి చేసుకోవచ్చు అనేది ఈ యొక్క ఛానల్ ద్వారా మనకు అందించేటువంటి యొక్క ఈ ఐటనరీ అనేటువంటిది ఉపయోగపడుతుందని మనసా వాచా కర్మన ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్స్ భరత్ శర్మ గారు. నేపాల్ ముక్తినాథ్ యాత్రని చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అండ్ మన వ్యూవర్స్ చూసిన వాళ్ళకు కూడా చాలా క్లియర్గా ఉంటుంది. నాకైతే లైవ్ ఎగ్జాంపుల్ అయితే నాకు దొరికింది. నేనే వెళ్ళి చూసినంత ఎక్స్పీరియన్స్ అయితే నాకు అనిపించింది. సో చూశారు కదా, మీరు కూడా నేపాల్ ముక్తినాథ్ యాత్ర చేయాలనుకున్నవారు, లేదా మీ ఇంట్లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ లేదా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి. కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెళ్ళాలనుకున్న వాళ్ళు, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఈ కాంటాక్ట్ నెంబర్ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎంజాయ్ చేయండి.